హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎయిర్పోర్ట్ లో ఖాళీగా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ కి సంబంధించి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. తెలుగు లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ పోస్ట్ కి సంబంధించి 35,000 పైగానే శాలరీ వస్తుంది. ఆన్లైన్ లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్ కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఆన్లైన్ లో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో క్లియర్ గా చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన వెంటనే వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న వ్యూయర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీ నుండి నేను కోరుకున్నది ఒక లైక్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చూసి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. గైస్, ఇక్కడ మన నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన సంస్థ ఏఐ కార్గో లాజిస్టిక్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ యొక్క సంబంధించిన భారీ నోటిఫికేషన్ రిలీజ్. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అందరూ కూడా ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ యొక్క వేకెన్సీ అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు పాస్పోర్ట్ కూడా ఉండవసరం లేదు. మీకు పాస్పోర్ట్ లేకుండా ఈ యొక్క అప్లికేషన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి సెక్యూరిటీ స్క్రీనర్ సంబంధించి పోస్ట్ కి సంబంధించి మీకు ఈ వీడియోలో నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ మీకు జాబ్ డీటెయిల్స్ లో క్లియర్ గా ఇచ్చారు. ఈ వేకెన్సీ సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా జరుగుతుందంటే ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు. డైరెక్టర్ గా మీకు ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేస్తారు. టోటల్ గా మనకు 274 పోస్టులు ఉన్నాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. డిసెంబర్ 10th వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ కూడా మనకు కల్పిస్తారు. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా సరే జాబ్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ వేకెన్సీ సంబంధించిన ఫ్రెషర్ కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ సంబంధించి వచ్చేసరికి ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలని చెబుతున్నారు. తెలుగుకి సంబంధించి మీకు చదవడం, రాయడం, మాట్లాడడం కంపల్సరీగా రావాల్సి ఉంది. వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాంతో పాటు ఇంగ్లీష్, హిందీ చదవడం, మాట్లాడడం రావాలి. బేసిక్స్ మాట్లాడినా సరిపోతుంది. అలాగే ఏజ్ కి సంబంధించి November 1st, 2024 వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మాక్సిమం 27 ఇయర్స్ ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసరికి జనరల్ వాళ్ళైతే 60% మార్కులు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 55% మార్కులు వస్తే సరిపోతుంది. ఎనీ డిగ్రీ అయినా సరే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్ కి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలనుకుంటే ఆన్లైన్ లోనే జాబ్ కి అప్లై చేయొచ్చు. అయితే ఈ జాబ్ కి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే ఆన్లైన్ విధానంలోనే జాబ్ కి అప్లై చేయాలి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. December 10th వరకు ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ₹100 పే చేస్తే సరిపోతుంది. అలాగే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే $750 పే చేయాల్సి ఉంటుంది. స్కానర్ పోస్టులకు సంబంధించిన శాలరీ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ లో 30,000, సెకండ్ ఇయర్ లో 32,000, థర్డ్ ఇయర్ లో 34,000. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ చేస్తారు. అలాగే మీకు ట్రావెలింగ్ అలవెన్స్, డిఏ అలవెన్స్, లాడింగ్ అండ్ బోర్డింగ్, ఈక్వల్ అండ్ ఏసీ లైన్ ట్రైన్ అలవెన్స్ అన్ని కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ చేసేసారు. మీకు లీవ్స్ విషయానికి వచ్చేసరికి ప్రివిలేజ్ లీవ్స్ 8 అనేసారు ఎవ్రీ ఇయర్. అలాగే హాఫ్ ఇయర్ లీవ్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ 9 CL ప్లస్ 2RH ఈ లీవ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీకు అప్లికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్టయితే అఫీషియల్ వెబ్సైట్ ఏఐ క్లాస్ అని చెప్పి మీకు ఒక వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ కెరీర్ లాగిన్ అని చెప్పి ఉంటుంది కదా. కింద మీరు చూసినట్టయితే రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఆధార్ నెంబర్, అలాగే ఆధార్ డాక్యుమెంట్, అలాగే నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, జనరల్ మెయిల్ అయితే మెయిల్ లేదంటే ఫీమేల్, అలాగే మొబైల్ నెంబర్, పాన్ కార్డ్ అని అడుగుతుంది. పాన్ కార్డ్ ఉంటే ఎస్ లేదంటే నో అని పెట్టండి. పాస్పోర్ట్ అని అడుగుతుంది. పాస్పోర్ట్ ఉంటే ఎస్ లేదంటే నో అని పెట్టండి. ఆ తర్వాత క్యాప్చర్ కోడ్ ఉంది కదా, అది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు ముందుగా అక్కడ ఇచ్చుకున్నటువంటి పాస్వర్డ్, ఈ యూజర్ నేమ్ రెండు ఇక్కడ పెట్టిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేస్తే ఈ జాబ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయితే అవన్నీ అప్లై చేసిన తర్వాత సబ్మిట్ కొడితే అప్లికేషన్ అప్లై అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్.